పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతున్న నేపథ్యంలో మహిళా లోకం నుంచి హర్షం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మహిళా బిల్లు కంటే ముందే మహిళలకి సమున్నత స్థానం కల్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీ నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాజీ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడడం. ఎలా చూస్తారు మహిళలకి చూస్తే ఈరోజు పార్లమెంట్లో బిల్లు కాబోతుంది. ఇప్పటికే ఒక సమున్నత స్థానం కల్పించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ మహిళా బిల్లును పెట్టడం అన్నది చాలా ఆనందకరం. ఎందుకంటే దశాబ్దాలుగా మహిళలు పోరాటం కానీ ఎంతోమంది పార్టీ నాయకులు పోరాటం కానీ ఈరోజు అది ఆ కళ రూపుదిద్దుకుంటుంది అని అంటే చాలా ఆనందంగా ఉంది. కానీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు ఎంతో రాజకీయ పరిజ్ఞానం కలిగిన విజయవాడ నగరానికి ఒక బీసీ మహిళనై ఉన్న నేను మేయర్గా 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో కొనసాగాను అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగానే ఆయన ఏ రోజైతే 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు, ఆ రోజు నుంచి మహిళా ఉద్ధరణకి ఆయన నాంది పలకడం అన్నది జరిగింది. ఎందుకు అనంటే 50% రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకులు కానీ ఏ రోజు ఇవ్వని విధంగా 50% రిజర్వేషన్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్లకు అన్నది వెళ్ళటం జరిగింది. వెళ్ళటమే కాదు, లోకల్ బాడీలే కాదు, మంత్రివర్గంలో స్థానం కానివ్వండి, ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళను పెట్టడం కానివ్వండి, ఎస్సీ మహిళల్ని హోంశాఖలోన మంత్రులుగా పెట్టడం కానివ్వండి, వైద్య శాఖల శిశు సంక్షేమ శాఖ ఇలాంటి పెద్ద పెద్ద శాఖలను కూడా మహిళల చేత ప్రాధాన్యత కల్పించడం కానివ్వండి, ఏ ఒక్క విషయంలోన చూసినా కానీ ఇటు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీ చైర్పర్సన్లు కానీ జెడ్పీ వైస్ చైర్పర్సన్లు కానీ ఈరోజు శాసన మండలి వైస్ చైర్మన్ కూడా ఒక మహిళని, ఒక మైనారిటీ మహిళని చరిత్రలో ఏనాడు లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులన్నది 2019లోనే వేయటం జరిగింది. ఈరోజు శాసన మండలి వైస్ చైర్మన్ ఒక మైనారిటీ మహిళను పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏనాడు లేని విధంగా ఒక చరిత్రను సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు రాజకీయంగానే కాదు, మహిళకు ఆర్థిక భద్రత కూడా కావాలి అని చెప్పి ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి అయి ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, సొంతిల్లు ప్రతి ఒక్క మహిళకి ఉండాలన్న ఉద్దేశంతో, ప్రతి ఒక్క మహిళకి సొంతింటి కళ నెరవేరేలాగా, అలాగే ఆర్థిక స్వలంబన ప్రతి మహిళకి ఉండాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకి మాత్రమే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 2.84 లక్షల కోట్లు మహిళల అకౌంట్లో వేయటం జరిగింది. ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా కూడా కాదు, ఇంకా వాళ్ళకి భద్రత కూడా మహిళలకి కావాలి అని చెప్పి భద్రత విషయంలో కూడా దిశ యాప్ అని పెట్టడం కానీ, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం కానీ, మహిళా పోలీసులను ఏర్పాటు చేయటం కానీ, సచివాలయాల్లోన మహిళా పోలీసులను ఏర్పాటు చేయటం కానీ ఎన్నో రకాలుగా మహిళలకు భద్రత కల్పించడం జరిగింది. ఏ ఒక్క విషయంలో చూసినా నామినేటెడ్ కానీ, ఎలక్షన్స్లో కానీ, కాంట్రాక్ట్ బేస్లో కానీ ఏ రకంగా చూసినా ఒక చట్టం చేసి ఆ చట్టం ప్రకారం 50% లోపు ఏ ఒక్క రిజర్వేషను మహిళకి తగ్గకుండా 50% పైబడి 60% కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లోనూ ముందుంటుంది, రాజకీయంలో కూడా ముందుండాలి అని చెప్పి ముందు చూపుతో వ్యవహరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నాలాంటి ఎంతోమంది మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాజకీయంగా మేము కూడా పాలించగలము, ఒక ఇంటిని పాలించిన మహిళ రాజకీయంగా కూడా ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, లేకపోతే ఒక మేయర్గా, ఒక కార్పొరేటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సర్పంచ్గా అన్ని స్థానాల్లోన మహిళ ఉండగలదు. మహిళ తన ఇల్లు ఎలా చక్కదిద్దుకోగలదో అలాగే రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దుతుంది
అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేడం అంటే ఇప్పుడు 33% పార్లమెంట్ రిజర్వేషన్ కాబోతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే 50% అమలు చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 33% పార్లమెంట్లో చట్టం చేస్తే దాన్ని పెద్ద హడావిడి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, మహిళా ఎమ్మెల్సీలు కానీ అందరూ ఢిల్లీ పోయి అక్కడ మద్దతు తెలియజేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చి ఎలా చూస్తారంటే రాష్ట్రంలోనే ఇక్కడ పార్టీలో మాత్రం ఎక్కడ అమలు చేయట్లేదు, ప్రభుత్వాలు ఎక్కడ అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం, కానీ ఢిల్లీ మాత్రం అందరినీ పంపించి హర్షాది వ్యతిరేక తెలియజేయడానికి మీరు ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం గురించి మనం చెప్పుకోవాల్సినంత గొప్ప పరిపాలన అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయ్యి మహిళలకి సంక్షేమంలో కానీ రాజకీయంగా కానీ ముందంచులో ఉంచడం అన్నది మనం చూసాం. ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఒక హోంమంత్రిని మహిళను పెట్టడం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిప్యూటీ సీఎంనైనా కానీ, హోమ్ మినిస్టర్నైనా కానీ, వైద్య మినిస్టరే కానీ ఏదైనా కానీ మహిళలను పెట్టడం జరిగింది. 4 మహిళా మంత్రిత్వ శాఖ ఇవ్వటం జరిగింది. 4 సార్లు సీఎం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నా అంత మేధావి లేరు, నేను తోపుని తురుముని అని చెప్పుకొని తిరుగుతారే. మరి మీ వయసులో సగం వయసున్న జగన్మోహన్ రెడ్డి గారికి, మీ బిడ్డ వయసున్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన మీకెందుకు రాలేదు? ఈరోజు గొప్పగా 33% రిజర్వేషన్ని మేమేదో సమర్థిస్తున్నాము అని చెప్పి వెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో డబ్బా కొట్టుకోవడం కాదు. మీరు ఇది 4వ సీఎం. గత 3 సార్లు మీరు సీఎంగా ఉండేటప్పుడు మీరెందుకు మహిళల గురించి ఆలోచన చేయలేదు? మీరెందుకు 50% రిజర్వేషన్ పెట్టలేకపోయినారు? అంటే మీకు మహిళల మీద అంత నిర్లక్ష్యము, మీకు మహిళలంటే అంత చులకన, మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం అది. ఈరోజు హోమ్ మినిస్టర్గా అనిత గారు ఉన్నారు అని అంటే దానికి మూల కారణం రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఒక మహిళకి అవకాశం కల్పించడం, జగన్మోహన్ రెడ్డి గారు 2 మహిళలకి హోంశాఖలో అవకాశం కల్పించటం, రేపు పొద్దున్న నేను చెయ్యకపోతే నా మొహం మీద ఊసేస్తారు అన్న భయానికి ఈరోజు అనిత గారిని హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజు మహిళలకి అవకాశం కల్పించే వ్యక్తి కానే కాదు. ఆయనకి మహిళల్ని ముందుంచాలి అన్న ఆలోచన ఏ రోజు రాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ ఆయన అమలు చేస్తుంటే మీరేదో పులిహోరలో కరేవపాకులాగా అక్కడికి వెళ్ళి హంగామా చేయడము, లేకపోతే ఆ ఘనత ఏదో మీ అకౌంట్లో వేసుకోవటము, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయటం మూలాన ఇది కూడా క్రెడిట్ చోరీగా భావిస్తారు. ఎందుకంటే ప్రతిదీ గత ప్రభుత్వం చేసిన అన్నింటిని కూడా క్రెడిట్ చోరీగా తామే చేసినట్టు ప్రచారం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అదే విధంగా మా వల్లే వస్తుంది, మేమే సపోర్ట్ చేస్తూ వస్తుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతే కదా. ఏది సొంతంగా ఆయన ఆలోచించింది ఏది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలని పేర్లు మార్చుకోవడము, వాటిని నేను పెట్టాను అని చెప్పుకోవడం తప్పితే కానీ మీ సొంత ఆలోచనతోటి ఈ పథకాన్ని నేను ప్రవేశపెట్టాను అన్నది ఒక్క పథకాన్ని మీరు చూపించండి. ఎన్నుపోటు పథకం తప్పితే మీరు ఏ పథకం పెట్టగలగారు? మీరు ఒక్కసారి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటే రూపాయి బియ్యం ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లులు గుర్తొస్తాయి, 108 వాహనాలు గుర్తొస్తాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఫంక్షన్లు, ఒక ఊరికి 10 మంది ఫంక్షన్లు ఉంటే ఊరిలో ఎంతమంది అర్హులై ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫంక్షన్లు ఇవ్వాలి అన్న ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి గుర్తొస్తుంది. 108 వాహనాలు గుర్తొస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోండి, అమ్మ ఒడి, ఫీజు రీఎంబర్స్మెంటు, ప్రతి మహిళ ఆర్థికంగా స్వలంబన ఉండాలి అని చెప్పి చేయూత, ఆసరా, భరోసా, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, 1 కాదు 2 కాదు, ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కు కావాలి, ప్రతి మహిళ రాజకీయంగానూ ముందుండాలి అనే ఆలోచన చేసిన వ్యక్తులు వీళ్ళు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఒకసారి క్వశ్చన్ చేయండి, చెప్తారు. వెన్నుపోట తప్పితే ఏం గుర్తొస్తుంది? ఎప్పుడు 4 పార్టీలు కలుపుకొని
మీరు గెలవటము తప్పితే కానీ మీ మానాన మీరు ఏనాడైనా సింగిల్గా పోటీ చేయటం కానీ మీ శక్తి ఏంటో చూపించడం కానీ ఏ రోజు లేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు మహిళలకు ఏదైనా మంచి పని చేయాలి, మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి 33% రిజర్వేషన్ తీసుకొస్తుంటే మీరు అందులోన పులిహోరలో కరివేపాకులాగా అది కూడా క్రెడిట్ చోరీ మీరు చేసుకోవడానికి చూస్తున్నారే, ఎంతకన్నా హీనము ఎక్కడ భారతదేశంలోనే ఎవరు చూడరు. మీ మొహాన నవ్విపోతారు జనాలు. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం కూడా స్వాగతిస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లోనే మహిళలకి ఒక సమున్నత స్థానం కల్పించారు. అనేక మందిని మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా తీర్చిదిద్దారు. 50% రిజర్వేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అంటూ గర్వంగా చెబుతామంటూ కూడా మేయర్ భాగ్యలక్ష్మి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.